కీర్తనలన్నీ కూడా చాలా సందర్భాల్లో మనం చూసాము. శత్రువులు చుట్టుముట్టినప్పుడు దావీదు రచించిన కీర్తన. చాలా వరకు కీర్తనలు శత్రువులు తన చుట్టూ తన ప్రాణమును తీయ చూసే పరిస్థితుల్లో శత్రువులు ఉన్నప్పుడు దావీదు ఎక్కువ కీర్తనలు వ్రాశాడు. ఈ కీర్తనలో మనం చూసినట్లయితే దరిదాపు 6 సార్లు ఒక మాటని భక్తుడు వాడుతున్నాడు. 2వ వచనములో అంటాడు, ఆయనే నా ఆశ్రయదుర్గము. తర్వాత ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే అన్నమాట. మళ్ళీ 5వ వచనములో 2వ లైన్లో చూస్తే, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. 6వ వచనములో ఆయనే నా రక్షణ దుర్గము. తర్వాత 6వ వచనంలో 2వ లైన్లో చూసి, నా ఎత్తైన కోట ఆయనే అంటే ఆయన తప్ప ఎవరు లేరు అని అర్థం. ఈజ్ ఎలోన్ ఆయనే అన్న మాటని మనము చూస్తున్నాం. దీంట్లో ఒక 4 పర్యాయాలు, 4 అర్థాలు వచ్చే రీతిలో దేవుడు ఎవరో దావీదు తెలియజేస్తున్నాడు. దేవుడు ఎవరంట చూడండి, 2వ వచనములో మనం చూస్తే, ఆయనే నా ఆశ్రయ దుర్గము. 2వది, ఆయనే నా రక్షణ కర్త. తర్వాత 6వ వచనములో కూడా చూస్తే, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము. 7వ వచనంలో చూస్తే, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. ఒక 4 విషయాలు దేవుణ్ణి ఎందుకు మనము ఆరాధించాలి, ఆ రోజున దావీదు ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. చూడండి, దావీదు అంటున్నాడు కదా 8వ వచనములో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. ఆయన సన్నిధిన మీ హృదయములను కుమ్మరించుడి. పోర్ అవుట్ యువర్ హార్ట్స్ బిఫోర్ హిస్ ప్రెజెన్స్ అని అంటుంది. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించండి అన్నమాట. అంటే ఒక విధంగా ఇది ఆయన్ని ఆరాధన చెయ్యండి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుట అంటే ఆయన్ని మీరు ఆరాధన చేయండి. ఎందుకు ఆరాధన చేయాలంటే ఒక 4 అంశాలు క్లుప్తంగా మనం చూద్దాం. మొట్టమొదటిది 2వ వచనములో ఉంది, నా రక్షణకర్త అని. అలాగే 6వ వచనములో ఉంది, నా రక్షణాధారమని. దేవుడు ఎవరంటే మన రక్షణకి మూలమై ఉన్నవాడు. దేవుడు ఎవరు? మన రక్షణకు మూలమై ఉన్నవాడు. రక్షణ అనే మాటకి చాలా అర్థాలు ఉంటాయి. రక్షణ అనే మాటకి చాలా అర్థాలు మనం చూస్తాం. దేవుడు మన రక్షణకి మూలము, మన రక్షణకి ఆధారము అని మనం చూస్తే, ఏంటి రక్షణ అంటే ఏంటో అసలు అర్థం మనం చూస్తే ఇంకా స్పష్టంగా మనకి తెలుస్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో రక్షణకు సంబంధించిన కొన్ని అంశాలు దేవుడు అక్కడ వ్రాయించాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో రక్షణకు సంబంధించిన కొన్ని అంశాలు రాయించాడు. రక్షించబడుట అంటే అర్థం ఏమిటంటే 2వ అధ్యాయం 1వ వచనము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి. రక్షణ అంటే అర్థం ఏంటంటే బ్రతికింపబడుట. రక్షణ అంటే అర్థం ఏమిటి? బ్రతికించబడుట. నెంబర్ 1 అది. దేని నుంచి బ్రతికించబడుట? చచ్చిన స్థితిలో నుంచి బ్రతికించబడుట. అందుకని రక్షణ అంటే బ్రతికించబడుట అనేది అర్థం వస్తుంది. 2వది రక్షణ అని మనం చూస్తే 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు
శక్తికి అధిపతిని అనుసరించి. రెండవది రక్షణ అంటే వాయుమండల అధిపతి నుంచి విడిపించబడుట. రక్షణ అంటే ఏమిటి? వాయుమండల అధిపతి. వాయుమండల అధిపతి అంటే ఎవరు? సాతాను. రక్షణ అంటే సాతాను నుంచి విడిపించబడుట. దానికి అక్కడ వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఒకప్పుడు నడిచాం, ఇప్పుడు దాని నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. రక్షణ అంటే సాతాను నుంచి విడిపించబడుట. మూడవది అక్కడే మనం చూస్తే 2వ వచనంలో, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిమి. రక్షణ అంటే ప్రపంచ ధర్మము నుంచి విడిపించబడుట. రక్షణ అంటే ప్రపంచ ధర్మము నుంచి విడిపించబడుట. అర్థమవుతుందా? అక్కడ మీరు చూస్తే ఆ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో రక్షణకి చాలా అర్థాలు ఉన్నాయి. దేవుడు రక్షించి ఏం చేశాడు అన్నది మనం చూస్తాం. ఒకటి, రక్షణ అంటే బ్రతికించబడుట. రెండవది, రక్షణ అంటే వాయుమండల అధిపతి నుంచి విడిపించబడుట. మూడవది, రక్షణ అంటే ప్రపంచపు ధర్మము లేక లోకము నుంచి విడిపించబడుట. ఇంకా 4వది చూస్తే 3వ వచనములో రక్షణ అంటే వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించితిమి. రక్షణ అంటే పాత ఆశల నుంచి విడిపించబడుట. రక్షణ అంటే శరీర ఆశల నుంచి విడిపించబడుట, లేక పాత స్వభావం నుంచి విడిపించబడుట, లేక ప్రాచీన స్వభావం నుంచి విడిపించబడుట. ఏదైనా సరే రక్షణ అంటే ప్రాచీన స్వభావం నుంచి విడిపించబడుట. ఇది 4వది. ఇక 5వది మనం చూస్తే 3వ వచనంలోనే చివరిలో ఉంటుంది, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. రక్షణ అంటే దేవుని ఉగ్రత నుంచి విడిపించబడుట. రక్షణ అంటే దేవుని ఉగ్రత నుంచి విడిపించబడుట. రక్షణ అంటే అర్థం ఏమిటి? బ్రతికించబడుట. రెండవది సాతాను నుంచి విడిపించబడుట. మూడవది ప్రపంచ ధర్మం నుంచి విడిపించబడుట. 4వది ప్రాచీన స్వభావం నుంచి విడిపించబడుట. 5వది దైవోగ్రత నుంచి విడిపించబడు. రక్షించబడిన వాళ్ళు ఎవరంటే దేవుని ఉగ్రత నుంచి విడిపించబడిన వాళ్ళు. ఈ 5 కలిపితే రక్షణలో భాగాలు. ఇక్కడ మనం చూస్తే ఆయన రక్షణకర్తగా ఉన్నాడు, రక్షణ ఆధారంగా ఉన్నాడు. దేవుడిని ఎందుకు ఆరాధన చేస్తామంటే ఆయన మన రక్షణకు ఆధారము, మన రక్షణకు కర్తగా ఉన్నాడు. హీ వాజ్ ఆర్ హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఇన్ని రకాలుగా ఆయన మనల్ని రక్షించాడు. సాతాను నుంచి విడిపించాడు, పాపము నుంచి విడిపించాడు, ప్రపంచపు ధర్మము నుంచి విడిపించాడు, ప్రాచీన స్వభావం నుంచి విడిపిస్తున్నాడు, దేవుని ఉగ్రత జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ నుంచి దేవుడు విడిపించాడు. ఇదే రక్షణ అంటే. దావీదు ఆ రోజుల్లో దావీదుకి రక్షణ అంటే ఏంటో చెప్పనా? దావీదుకి రక్షణ అంటే శత్రువుల నుంచి విడిపించబడు. మీకు దావీదుకి శత్రువులు ఉన్నారు, శత్రువులందరి నుంచి విడిపించబడ్డము దావీదుకి రక్షణ. అయితే మనకు రక్షణ అంటే అర్థం ఏంటి? వీటన్నిటి నుంచి విడిపించు. అందుకని దావీదు అంటున్నాడు, నా రక్షణకు మూలము, నా రక్షణకు ఆధారము అని దావీదు అంటున్నాడు. ఆ దావీదు అంటున్న రక్షణ వేరే, మన యేసు ప్రభులో దేవుడు మనకిచ్చిన రక్షణ వేరే. సో దేవుడు ఎవరంటే రక్షణకు ఆధారము, రక్షణకు మూలము. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తాం. ఇది నెంబర్ 1. ఆయనే అనే మాట, ఆయనే, హీ అలోన్, ఆయనే అన్నమాట. రెండవది ఆయనే దేనికంటే ఆయనే, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. 5వ వచనంలో 2వ లైన్ మనం చూస్తే దేవుడు ఎవరంటే మన నిరీక్షణకు ఆధారము. హీఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ హోప్ అనంట. ఆయన మన నిరీక్షణకు ఆధారము. చూడండి, దీన్ని బాగా మనం అర్థం చేసుకోవాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో దీనికి సంబంధించిన నిర్వచనం ఉంటుంది. ఆయనే మనకి మన నిరీక్షణకు ఆధారము. చదవండి అమ్మా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును
రుజువునై ఉన్నది. అక్కడ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ దేని గురించి లేక ఎవరి గురించి నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిజస్వరూపమే ఆ విశ్వాసం అని రాయబడింది. రక్షణ దేవుడు ఎవరంటే మన నిరీక్షణకు ఆధారం. నిరీక్షణ ఏదో ఎవరి మీదో నిరీక్షణ పెట్టుకుంటాం, ఎవరినో మనం నమ్ముతాం. మనం నిరీక్షించడానికి ఆధారం లేదనుకోండి, ఎవరి మీద నిరీక్షణ పెట్టుకుంటాం? మనం నిరీక్షణ అనేది సాధారణంగా భవిష్యత్తుకు సంబంధించింది. ఈ భవిష్యత్తుకు సంబంధించి మనకు ఆధారం లేకపోతే దేని మీద నిరీక్షణ పెట్టుకుంటాం? అందుకని దేవుడు ఎవరంటే మన నిరీక్షణకు ఆధారం. ఎందుకంటే దేవుడు స్థిరంగా ఉండేవాడు. దేవుడు అనేవాడే లేకపోతే నిరీక్షణకు ఆధారము లేదు. నిరీక్షణకు ఆధారం లేదు. మన నిరీక్షణకు ఆధారం ఎవరంటే దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి తొలగిస్తే నిరీక్షణకు ఆధారము లేదు. నిరీక్షణకు ఆధారం లేదు. అందుకనే ఆయన మాత్రమే మన నిరీక్షణ అయ్యున్నాడు. దేవుడు అనే పదాన్ని మనం తీసివేస్తే మన నిరీక్షణకు అర్థము లేదు. డబ్బుల మీద నిరీక్షణ పెట్టామనుకోండి, అది ఏదో ఒక రోజు ఉంటాయి, వెళ్ళిపోతాయి. మనుషుల మీద నిరీక్షణ కలిగి ఉన్నామనుకోండి, ఒకరోజు మనకు అనుకూలంగా ఉంటారు, ఒకరోజు మనకి ప్రతికూలంగా ఉంటారు. ఆస్తుపాస్తుల మీద మనం నిరీక్షణ కలిగి ఉన్నామనుకోండి, ఒకరోజు అవి ఉండొచ్చు, మరొక రోజు అవి ఉండకపోవచ్చు. దేని మీదైతే మనం నిరీక్షిస్తున్నామో అది స్థిరంగా లేకపోతే మన నిరీక్షణకు ఆధారము లేదు. కానీ దేవుడు నిత్యము ఉండేవాడు కాబట్టి మన నిరీక్షణకు ఆయన మూలమై ఉన్నాడు. దేవుడు ఈరోజుండి రేపు ఉండనివాడు కాదు. ఆయన యుగయుగములు ఏకరీతిగా ఉండేవాడు. సో నిరీక్షణకు ఆధారం. అదే పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట మనం చూస్తాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. ఏంటంటే ఇది జీవముతో కూడిన నిరీక్షణ. ఇట్ ఈస్ ఎ లివింగ్ హోప్ అన్నాడు. ఈ నిరీక్షణ ఏంటి? జీవముతో కూడినది. ఎందుకు జీవముతో కూడిన నిరీక్షణ అంటే మన దేవుడు సజీవుడు. అందుకని రెండవది ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నీవే నా నిరీక్షణకు ఆధారం. ఆయనే నా నిరీక్షణకు ఆధారం. దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తామంటే మన నిరీక్షణకు ఆధారము ఆయనే. మొట్టమొదటి దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తాం? మన రక్షణకు ఆయనే ఆధారం. ఆయనే రక్షణకు ఆధారము, రక్షణకర్త. రెండవది ఆయనే నిరీక్షణకు ఆధారం. మూడవది మనం చూస్తే ఇక్కడే ఆయనే మన మహిమకు ఆధారం. చూడండి, 7వ వచనంలో ఉంటుంది, 62వ సంకీర్తన 7వ వచనము. నా రక్షణకు నా మహిమకు దేవుడు. నా మహిమకు ఆధారం ఆయనే అంటున్నాడు. అదేంటిది? మన మహిమకు ఆధారం ఆయనేనంటాడు. మన మహిమకు ఆధారం ఆయన. ఆయన మహిమ కలిగినవాడు, మనకు తెలుసు. దేవుడు మహిమ కలిగినవాడు. మరి మనకు మహిమ ఏంటి? దేవుడు మహిమ కలిగిన వాడని మనకు తెలుసు. అయితే మనము మహిమ కలిగిన వారం ఏంటి? నా మహిమకు ఆధారం అంటున్నాడు ఏంటి? అంటే మనకు కూడా ఒక మహిమ ఉందా? చూద్దాం. రోమపత్రిక 3:23. రోమపత్రిక 3:23. రోమీలకు రాసిన పత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అంటే దేవుడు అంట మహిమ ఇవ్వాలనుకుంటున్నాడంట. దాన్ని ఎవరూ పొందలేకపోతున్నారంట. ఎందుకంటే అందరూ పాపం చేశారంట. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంట. దేవుడు ప్రజలకి మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ ప్రజలు ఆ మహిమను అందుకోలేకపోతున్నారు. మనుష్యులకు దేవుడు మహిమ ఇవ్వాలి అనుకుంటున్నాడు.
నా మహిమకు ఆధారము నీవే. దేవుడు తన బిడ్డలకు మహిమనిచ్చేవాడు. ఏంటి మహిమ? అసలు దేవుని మహిమ అంటే అర్థం ఏమిటి? నిర్గమాకాండం 33వ అధ్యాయం. దేవుడు తన మహిమని ఇవ్వాలనుకుంటున్నాడంట. అసలు దేవుడు మహిమ అంటే అర్థం ఏంటి? నిర్గమాకాండం 33వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనంలో, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. మోషే అంటున్నాడు కదా, నీ మహిమను నాకు చూపు అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సరే నా మహిమను నీకు చూపిస్తాను, లేక నా మంచితనం అంతా నేను నీకు కనపరుస్తాను. అంటే మహిమ అంటే అర్థం ఏంటి? మంచితనం. దేవుని మహిమ అంటే దేవుని మంచితనం. దేవుడు తన మహిమను ఇవ్వాలనుకుంటున్నాడు, లేక తన మంచితనమును దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు కదా 7వ వచనములో, నా రక్షణకు 62వ సంకీర్తన 7వ వచనం, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. నా మంచితనం అంతటికి, నా స్వభావం అంతటికి, నా గుణగణాలంతటికి కారణం ఎవరు? దేవుడు. చూడండి, ఈరోజు మనం ఒక మంచితనం కలిగి ఉన్నామంటే మన మంచితనానికి కారణం ఎవరు? దేవుడు. మన స్వభావానికి, మనకు మంచి స్వభావానికి కారణం ఎవరు? దేవుడు. మనలో దైవిక గుణలక్షణాలన్నీ ఆయనే పెట్టినవాడు. మనలో దేవుడు పెట్టిన ప్రతి దైవిక లక్షణము ఆయన మహిమకి గుర్తు. ఆయన మహిమకు గుర్తు. అందుకనే దావీదు అంటున్నాడు కదా, నా మహిమకు దేవుడే ఆధారం. దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలో ఆయన మహిమను ఉంచాడు, లేక ఆయన మంచితనాన్ని ఉంచాడు. ఆయన మహిమను లేక ఆయన మంచితనాన్ని ఉంచాడు. ఆ మహిమ ఆయన మంచితనానికి ఆయనే కారణం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఇంకా మంచి వచనం ఇది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మహిమ అంటే యేసు ప్రభు గుర్తు. మహిమ అంటే మంచితనానికి గుర్తు. అది దేవుని మహిమ మనలో పెట్టాడు. దేవుడు ఆయన మహిమను మనలో పెట్టాడు, లేక ఆయన ఆత్మను మనలో పెట్టాడు, ఆయన మంచితనాన్ని మనలో పెట్టాడు. అందుకని దావీదు అంటున్నాడు, నా మహిమకు ఆధారము నీవే. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడైతే మనం అర్థం చేసుకుంటాం, ఇది దావీదుకి తెలియదు. దావీదు మనలాగా ఎప్పుడూ ఆత్మచేత నింపబడినవాడు కాడు. ఆత్మచేత నింపబడ్డాడు, కానీ అప్పుడప్పుడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా ఎవరిని నడిపించలేదు, కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసిని సంపూర్ణంగా నడిపించేవాడు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, నా మహిమకు ఆధారము నీవే. దేవుడు తన మహిమను మనలో పెట్టాడు, లేక ఆయన ఆత్మను మనలో పెట్టాడు. తద్వారా ఆయన స్వభావం అంతటినీ మనలో పెట్టాడు. దేవుడు మనలో నివసిస్తున్నాడు, అందువల్ల ఆయన స్వభావం మనలో పెట్టాడు. దావీదు అంటున్నాడు, నా మహిమకు ఆధారము నీవే. ఇది దేవుడిని స్తుతించడానికి 3వ కారణం. ఈరోజు కూడా మనం అంటాం, ప్రభువా నాలో కూడా నీవు మహిమను పెట్టావు, అనగా నాలో నీవు నీ ఆత్మను పెట్టావు. నీ మహిమను ప్రదర్శించడానికి నీ ఆత్మను నాలో పెట్టావు. నీకు ఆరాధన, నీకు నా ఆరాధన. ఇది 3వది. మొట్టమొదటిది నా రక్షణకు ఆధారం.
రెండవది నా నిరీక్షణకు ఆధారం, మూడవది నా మహిమకు ఆధారం, నాలుగవది చివరిది నా ఆశ్రయమునకు ఆధారం. అక్కడే మనం చూస్తాం కదా 6వ వచనంలో ఆయనే నా ఆశ్రయ దుర్గము, 2వ వచనములో ఆయనే నా ఆశ్రయ దుర్గము, 7వ వచనములో కూడా 2వ లైన్లో బలమైన ఆశ్రయ దుర్గము, 8వ వచనములో 3వ లైన్లో చూస్తే దేవుడు మనకు ఆశ్రయం. ఆయనే ఆశ్రయము, ఆశ్రయము, ఆశ్రయం. దేవుడిని ఎందుకు మనము ఆరాధన చేస్తామంటే ఆయనే మనకు ఆశ్రయముగా ఉన్నవాడు, ఆయనే మనకు ఆశ్రయముగా ఉన్నవాడు. ఆశ్రయం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆశ్రయం అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? కష్టకాలములో తగిన సహాయము ఇచ్చేవాడు, అది ఆశ్రయం అంటే. కష్టకాలములో తగిన సహాయం చేసేవాడు, సప్లయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అని అంటారు. కష్టకాలములో తగిన సహాయం ఇచ్చేవాడు ఆశ్రయం. దీనికి సరైన వచనము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూస్తారు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మత్తో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. ఇక్కడ మాట సమయోచితమైన సహాయం, ఆశ్రయ దుర్గము అంటే అర్థం ఏంటంటే అవసరమైనప్పుడు తగిన సహాయం ఇచ్చేవాడు. హీఈస్ మై రిఫ్యూజ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అవసరమైనప్పుడు తగిన సహాయం చేసేవాడు. దీన్నే సమయోచితమైన సహాయం. ఆ రోజున దావీదు అంటున్నాడు, నా ఆశ్రయం నువ్వే, నా ఆశ్రయం అంటున్నాడు. ఈరోజు మనమేమో అనవచ్చు అంటే నాకు సమయోచితమైన సహాయము నీవే, సమయోచితమైన సహాయము చేసేవాడు నీవే. యు ఆర్ మై టైమ్లీ హెల్పర్, సమయోచితమైన సహాయము చేసేవాడు నువ్వే. అందుకే ఈ 4 మాటలు మనం అర్థం చేసుకుందాం. దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తామంటే ఆయనే నా రక్షణ ఆధారం, ఆయనే అన్నమాట. రెండవది ఆయనే నా నిరీక్షణకు ఆధారం, మూడవది ఆయనే నా మహిమకు ఆధారం, నాలుగవది ఆయనే నా ఆశ్రయ దుర్గం. ఆయనే అనే మాట 6 సార్లు మనం చూస్తాం. అంటే ఆయన తప్ప ఇంకెవరు లేరు. దానికి అంటున్నాడు కదా దావీదు, నేను నా హృదయమును కుమ్మరిస్తాను అంటే నేను ఆరాధన చేస్తానండి. ఈ 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభుని ఎందుకు ఆరాధన చేయాలి, లేక దేవుడిని ఎందుకు ఆరాధన చేయాలంటే ప్రభువా నువ్వే నా రక్షణ అంటే 5 విషయాలు చెప్పాను. నువ్వే నా నిరీక్షణకు ఆధారం, నువ్వే నా మహిమకు ఆధారం, మహిమ అంటే అర్థం చెప్పాను. నాలుగవది నువ్వే నా ఆశ్రయ దుర్గము అంటే సమయోచితమైన సహాయం. నా ఆరాధన నీకు సమర్పిస్తుంది. చూసారా, దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆయన ఎవరో మనం తెలుసుకుంటున్నాం. దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆయన ఏం చేసాడో మనం తెలుసుకుంటాం. ఆయన ఎవరో తెలుసుకుని మనం ఆరాధన చేస్తాము, లేక ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఆయన్ని ఆరాధన చేస్తాం. ఈ 4 కార్యాలు, ఆయనే రక్షణకు ఆధారము, ఆయనే నిరీక్షణకు ఆధారము, ఆయనే మహిమకు ఆధారము, ఆయనే ఆశ్రయ దుర్గము, సమయోచితమైన సహాయానికి కారణము. ఇందును బట్టి నిన్ను ఆరాధన చేస్తున్నాను. దేవుణ్ణి ఆ విధంగా ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకుందాం.